క్లిప్ హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి. హెల్మెట్ వాడుతున్నారు కానీ చాలామంది హెల్మెట్ క్లిప్ వాడతలేదు. మనకి ఇప్పుడు యాక్సిడెంట్ జరగగానే ఇమ్మీడియట్గా పడిపోగానే మనిషితో పాటు హెల్మెట్ కూడా దూరంగా పడుతుంది. అదే టైంలో మన తల వెళ్ళి రోడ్డు తగులుతుందో లేకపోతే బండి వచ్చి మనకి తల హిట్ అవుతుందో తల ప్రమాదానికి గురి మనిషి కోమరికి వెళ్ళిపోతాడు, సరిపోత జరుగుతుంది. దీని మీద ప్రజెంట్ మా ట్రాఫిక్ నుంచి మా డీసీపీ గారు కానీ అలాగే మన సిటీ కమిషనర్ మన రాజశేఖర్ బాబు గారు కానీ మనకు చెప్పింది ఏంటంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించి హెల్మెట్ తప్పనిసరిగా క్లిప్ ధరించాలి. హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు, దానికి ఆ బెల్ట్ క్లిప్ కూడా ధరిస్తేనే దానికి పూర్తి రక్షణ అనే ఉద్దేశం ఇచ్చారు. మనకి ప్రపంచం మొత్తం మీద మన ఇండియా 2వ స్థానంలో ఉంది ప్రమాదాల్లో. అలాగే 18% ప్రమాదాలు మన ఇండియాలోనే, ప్రపంచం మొత్తం 18% ప్రమాదాలు ఇండియాలోనే జరుగుతున్నాయి. కాబట్టి ఈయన దృష్టిలో పెట్టుకొని ప్రాణం చాలా విలువైంది. మన మీద మన భార్య పిల్లలు మన తల్లిదండ్రులు ఆధారపడి ఉన్నారు. మనం ఒకవేళ ప్రమాదంలో కానీ గురైతే మాత్రానికి వాళ్ళ జీవితాలు కూడా మనతో పాటు ఇబ్బంది పడతారు. గవర్నమెంట్ ఉద్దేశం కూడా ఏంటంటే జీరో ప్రమాదం జరగాలని చెప్పి దానికోసం నేను రీసెంట్గా మన జిల్లా అధికారులు మొత్తం అంతా కలిసి మన బ్లాక్ స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ రెమెడీస్ కూడా తీసుకుంటూ కూడా జరుగుతుంది. దీని మరి ప్రతిరోజు మేము మా ట్రాఫిక్ స్టాఫ్ అంతా రోడ్డు మీద ఉండి పబ్లిక్కి సేవ చేయాలని ఉద్దేశంతోనే ఎవరికి యాక్సిడెంట్ గురవ్వకూడదు, ఎక్కడా ప్రమాదం జరగకూడదు, ఏ మనిషి ప్రమాదం సరిపోకూడదు ఉద్దేశంతోనే మన ఎన్టీఆర్ కమిషనరేట్ మా సిపి గారు దృఢ నిశ్చయిస్తున్నారు. వారికి అనుగుణంగానే మేము ప్రజెంట్ ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మీరు వినే మాటలో మీ కుటుంబ సభ్యులు కూడా మీరు తెలియజేసి ప్రాణం ఎంత విలువైంది, తప్పనిసరిగా బండి వాడితే హెల్మెట్ వాడండి. హెల్మెట్ ఫస్ట్, డ్రైవ్ నెక్స్ట్. 18 ఇయర్స్ పూర్తి అయితేనే ప్రతి మనిషికి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. కానీ 18 ఇయర్స్ పూర్తి అవ్వకుండానే బండి డ్రైవ్ చేస్తారు. దానివల్ల ఒక ప్రమాదం జరిగితే ఆ కుర్రోడికి ఎవరైతే బండి ఇచ్చారో వాళ్ళు కూడా దాని బాధ్యులు అవుతారు. 18 ఇయర్స్ పూర్తి అవ్వకుండా బండి తోలిన వాళ్ళకి 5,000 రూపాయలు జరిమానా, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ వస్తే 10,000 రూపాయలు జరిమానా, హెల్మెట్కి 1,000 రూపాయలు జరిమానా. ఈ విధంగా గవర్నమెంట్ చలానా చేయమని చెప్తుంది. అదే సేమ్ టైంలోనే మీకు అవేర్నెస్ కలిగించాలి అని చెప్పేసి ఉద్దేశంతో మీకు చేయడం జరుగుతుంది. మీరందరూ అవేర్నెస్ కలుగుకొని డిపార్ట్మెంట్ సహకరించి మీరు ఒక 10 మంది కూడా చెప్పి ఇలాగా అందరినీ హెల్మెట్ పెట్టేటట్టు చేసి ఎవరికి ప్రమాదం గురి కాకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.